అయితే ఈరోజు మనం ఆషాఢ మహోత్సవాన్ని వ్యాస మహర్షి యోగా సొసైటీ మరియు యూటీఎం యొక్క సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వ్యాస మహర్షి యొక్క ఈ హాల్లో చాలా బ్రహ్మాండంగా చేసుకోవడం జరుగుతుంది. ఆషాఢ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటి పండగ, అతివలకు ఇష్టమైనటువంటి పండగ గోరింటాకు పండగ. అయితే ఈ గోరింటాకు పండగ గౌరీ ఇంటి ఆకే గోరింటాకు అయిందని చెప్పి మన సాంప్రదాయం చెప్తుంది. మరి ఈ పండగను కేవలం ఆనందం సంతోషమే కాకుండా ఒక వ్రతంలాగా చేసుకొని మరి పండంటి సంసారం ఉండాలని చెప్పి మహిళలందరూ కూడా కోరుకొని గోరింటాకు పెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆకు కార్తీక మాసంలో మన ఒంటి మించేలు పడేటువంటి నీరు ద్వారా మరి ఈ ఎరుపు మించి పోయినట్టయితే ఈ వ్రతం సమాప్తమవుతుందని చెప్పి పెద్దలు చెప్తారు. మరి చాలా ఇష్టమైనటువంటి పండుగ. ఇంతమంది మహిళామణులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా సాంప్రదాయబద్ధంగా సాంప్రదాయాలను మర్చిపోతున్నటువంటి ఈ తరుణంలో సాంప్రదాయబద్ధంగా ఈ పండుగను చేసుకోవడం అనేది చాలా ఆనందం. ఇంకా వచ్చే సంవత్సరం చాలా ఘనంగా వ్యాస మహర్షి యోగా సొసైటీ మరియు యూటీఎంఏ సంయుక్తంగా మరింత ఘనంగా నిర్వహించడానికి మేము ప్రయత్నం చేస్తాము. మహిళా మనులందరికీ గోరింట పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రకృతికి ప్రతిరూపమే పరమేశ్వరి. ప్రతి కాలాన్ని అనుసరించి ప్రతి ఋతువును అనుసరించి మన భారతదేశం యొక్క పండుగలు మనం నిర్వహించుకుంటున్నాం. కులానికి మతానికి అతీతంగా ప్రతి ఋతువు మనకు చెప్పేది మన ఋతువుల్ని గౌరవించుకుంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతి ఋతువులో వచ్చే పూలైతేనేమి, పళ్ళైతేనేమి, కూరగాయలైతేనేమి అవన్నీ కూడా ఆ దేవి స్వరూపమే, ఆ భగవంతుని స్వరూపంగానే భావిస్తూ ఆ ఋతువును క్రమం తప్పకుండా ఆరోగ్యాల కోసమని, సుఖ సంసారాల కోసమని, తన పిల్ల పాపల మంచితనంగా ఉండాలని ఒక కోరికతోని మహిళలు నిర్వహించుకునే పండుగ గోరింటాకు. గోరింటాకు అంటేనే అమ్మవారు అంటేనే ప్రతిరూపం గోరింటాకుగా భావించుకుంటాం. తప్పనిసరిగా ఎలా అయితే ఈ అరుపును మనం జీవితంలోకి ఆహ్వానిస్తామో అలాగే మన జీవితంలో ఉన్న కష్ట సుఖాలన్నీ కూడా పలు రంగులు పులుముకొని చివరికి ఒక శాంతి ప్రయత్నంగా మన జీవితాలు వెలుగొందాలని కోరుకుని చేసుకునే పండుగలే ఆచార వ్యవహారాలు. నాకు ఈ అవకాశం ఇక్కడికి పిలిచినందుకు అందరికీ కూడా మా యొక్క నమస్కారాలు అందరికీ నమస్కారం అండి. ఈ వ్యాస మహర్షి సొసైటీ ద్వారా మన ఈ గోరింటాకు పండుగ అనేది ఘనంగా నిర్వహించారు. దానిలో భాగంగా మేమందరం కూడా పార్టిసిపేట్ అయ్యాము. ఈ ఆషాఢ మాసం అనగానే అందరి ఆడవాళ్లకు మగవాళ్ళకు కూడా మనకు గోరింటాకు పెట్టుకోవాలన్న ఆశ అనేది మనసులోని పుడుతుంది. అంటే పరమేశ్వరికి ప్రతిరూపంగా మనం ఈ గోరింటాకును పెట్టుకుంటాము. ఇది మన చేతి ఏదైతే ఎర్రగా పండుతుందో ఆ ఎర్రగా పండేది మన జీవితం కూడా మంచిగా ఉండాలనేది, అంటే సఫలీకృతం కావాలని కోరుకుంటూ ఆ మహాలక్ష్మిది, సరస్వతి మాతను, పరమేశ్వరిని మనం పూజిస్తామండి. థ్యాంక్ యూ అండి. మన వ్యాస మహర్షి యోగా సొసైటీ తరపు నుంచి మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. అలాగే యూటీఎంఏ మరియు వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో ఈ యొక్క గోరింటాకు పండుగ జరిపించడం జరిగింది. ఇది చాలా ఘనంగా ఈసారి బాగా ఘనంగా జరిగింది. అలాగే మళ్ళీ వచ్చేసారి ఇంకా ముందు కూడా మేము ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. ఇది ఒక పండుగలాగా అన్ని హిందూ పండుగలు ఎలాగైతే జరుపుకుంటామో ఇది కూడా ఒక పండుగలాగా జరుగుతుంది. ఎలాగైతే మన చేతి పండుతుందో మన జీవితం కూడా అలాగే పండాలని కోరుకుంటూ ఆరోగ్యపరంగా కూడా ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనలో ఉండే వేడిని అంతా కూడా తగ్గిస్తుంది. ఇంతకుముందు మేడం చెప్పినట్టుగా మనలో ఉండే నీటిని బయటకి తీసుకొస్తుంది, అంటే వేడిని తగ్గించి చలిని తీసుకొస్తుంది. అలా ఆరోగ్యపరంగా కూడా గోరింటాకుని పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇంత ఘనంగా ఇలా జరిగినందుకు చాలా సంతోషంగా ఉందండి అందరికీ.